అందరు నమస్కారం అండి. ముద్రగడ పద్మనాభం రెడ్డి ఇందాకే ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇప్పుడే అంబటి రాంబాబు గారిని పరామర్శ వస్తున్నాను. నా జీవితంలో ఇలాంటి దాడులు ఎక్కడా చూడలేదు. నా జీవితంలో ఇలాంటి పరిపాలన ఎప్పుడు చూడలేదు. ముఖ్యంగా అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడిని నా జీవితంలో చూడలేదు. జోగి రమేష్ ఇంటి మీద జరిగిన దాడిని నా జీవితంలో చూడలేదు అని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఒకసారి పద్మనాభం రెడ్డి గారు ఏం మాట్లాడారనేది ఒకసారి వినిపిస్తా, వినండి. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. రాంబాబు గారిని చూడటం జరిగిందండి. చెప్పండి. చాలా బాధాకరం. ఓ, ఈ రకమైన దాడి ఓకే. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూడలేదండి. మాజీ మంత్రులు 40 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితంలో చూడలేదంట. నోట్ చేసి పెట్టుకోండి. దీని గురించి మాట్లాడదాం. రెడ్డి గారు మాట్లాడుతున్నారు. తగలబెట్టే విధానం ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు చాలా బాధగా ఉందండి. సరేనండి. ఇది మంచి సాంప్రదాయం కాదు. అబ్బో, వారు బూతులు తిట్టి బూతులు తిట్టే విధానం రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు. ఓకే. పడ్డ బూతులు తిట్టడం, తిట్టించడం మూలంగా ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం బాధాకరం అండి. పవన్ కళ్యాణ్ గారిని బండ బూతులు తిట్టిన ఈ పెద్ద మనిషి బూతులు మాట్లాడటం గురించి మాట్లాడుతున్నాడు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు భార్యల గురించి మాట్లాడాడు. ఈ పెద్ద మనిషి మన ఎలక్షన్ టైంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ తిట్టాడు. ఈ పెద్ద మనిషి బూతుల గురించి మాట్లాడుతున్నాడు ఈ రెడ్డి గారు. ఈ రెడ్డి గారికి ఎప్పుడు ఇలాంటి దాడులు చూడలేదంట. మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద, అంటే టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి మీరు చూడలేదా అండి? అలాగే గన్నవరంలో ఏదైతే టీడీపీ పార్టీ ఆఫీస్ మీద జరిగింది దాడి మీరు ఎప్పుడు చూడలేదండి? పట్టాభి గారి ఇంటి మీద జరిగిన దాడి మీరు ఎప్పుడు చూడలేదండి? ఇవన్నీ దాడులు కాదండి? మీరు అప్పుడు కళ్ళు మూసుకుని ఉన్నారా? అప్పుడు చూడలేదా మీరు? ఎందుకు మీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడకుండా ఎందుకు ఇలాంటి చిల్లర మాటలు? ఏదో రోడ్డును పోయి చిల్లరగాడు, లేకుంటే పేరుని అడిగోడో, లేకుంటే అంబటి రాంబాబు, లేకుంటే జోగి రమేష్ మాట్లాడారంటే సరే అర్థం ఉంటుంది. ఇంత పెద్ద వ్యక్తి, ఇంత మీరు రాజకీయ అనుభవం ఉంది, వయసు అనుభవం ఉంది, మీరు కూడా వాళ్ళ లెక్క చిల్లరగా మాట్లాడుతున్నారు కదండి. ఇదే రాజకీయం అండి, ఇదే రాజకీయం, ఇదే పెద్ద మనిషి తీరు, ఇదే పెద్ద మనిషి తీరు. బూతుల గురించి మాట్లాడుతున్నారు. బూతులు అంటే వైసీపీ వాళ్ళు నేర్పింది బూతులు, వాళ్ళే బూతులు మాట్లాడేది. వాళ్ళు బూతులే మళ్ళీ టీడీపీ బూతుల పార్టీ అంటున్నారు మా ఈ పెద్ద మనిషి. ఎన్ని దాడులు జరగలేదండి టీడీపీ మీద, జనసేన మీద ఎన్ని దాడులు జరగలేదు? ఆ కాకినాడ మాజీ ఎమ్మెల్యే ఎవరో చంద్రశేఖర్ రెడ్డి ఎవరో ఉన్నారు. ఆయన సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని లకారాలతో మాట్లాడటం జరిగింది. మరి అవి బూతులు కదా? అవి మీ కంటికి ప్రవచనాలాగా వినిపిస్తున్నాయా? మంచి మంచి మాటలాగా వినిపిస్తున్నాయా? ఏం మాట్లాడుతున్నారు మీకని అర్థమవుతుందా? రాజకీయంలో ఏమన్నా రాజకీయం ఎలాగైనా చేయొచ్చు, బట్ ఇంత నీచంగా కళ్ళ ముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని దాడులు జరిగాయి, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంత ఎంత పెద్ద వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. పిచ్చి అంటే థర్డ్ డిగ్రీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని సాక్షాత్తు ఇంటి మీదకి వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఇలాంటి ఎంతోమంది అరాచక పరిపాలన ఏదైనా జరిగిందంటే అది వైసీపీ హయాంలోనే. అరాచక పరిపాలన, అలాంటి అరాచక పరిపాలన ఇప్పుడు జరగటంలా. అంబటి రాంబాబు గారు గతంలో చాలా మాట్లాడారు, సరే చూసి చూడనట్టు పోయారు. ప్రతిసారి అలాగే మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోరండి. ఏదో ఒకరికి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఇలాగ రియాక్ట్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట నేను రిపీట్ చేస్తున్నా అంతే, నా సొంత మాట కదా ఇది. నీతులు మాట్లాడబాకండి సార్. మీరు ఇంత పెద్దవాళ్ళు, ఇంత రాజకీయ అనుభవం ఉంది, మీరు నీతులు మాట్లాడుతున్నారు చుత్తపోస మాటలు. ఇదే మీ రాజకీయ అనుభవం? ఎన్ని దాడులు జరగలేదు టీడీపీ ఆఫీస్ మీద, టీడీపీ నాయకుల మీద? ఎంతమందిని ఇబ్బంది పెట్టలేదు? అప్పుడే నిద్రపోతున్నారా? కళ్ళు మూసుకుని ఉన్నారా? అప్పుడు కనిపించలేదా? మీకు ఎందుకు కనిపించలేదు అప్పుడు? అరాచక పరిపాలన అంట. ఆయన 40 సంవత్సరాల జీవితంలో ఇలాంటి దాడులు ఎప్పుడు జరగలేదంట. వినేవాళ్ళుంటే ఏమన్నా చెప్తారు కావాలా? మరి టీడీపీ మీద జరిగిన దాడులన్నీ
టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడులన్నీ ఈ దాడులు కదా, ఈ దాడులు కదా మీ కంటికి. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేశారు, ఓకే, నిరసన చేశారు, ఓకే, దాడి చేశారు, ఓకే, వాటెవర్ ఏదైనా కానీ అంబటి రాంబాబు గారి మీద ఏమన్నా చెయ్యి ఎత్తారా? అంబటి రాంబాబు గారిని కొట్టారా? లేకుంటే అక్కడ ఉన్న కార్యకర్తలు ఏమైనా కొట్టారా? వైసీపీ కార్యకర్తలు ఏమైనా కొట్టారా? మరి ఏ రకంగా దాడి అంటారు మీరు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ మీద దాడి చేసి టీడీపీ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని, అక్కడ పనిచేసే వాళ్ళందరినీ తలల పగలు కొట్టారు, చేతులు ఇరిచేశారు, చిత్రహింసలు చేశారు. అది అరాచకం అంటే. ఇక్కడ అరాచకం ఏం జరిగింది? అంత దారుణాలు ఏం జరిగాయి? వయసుకు తగ్గ మాట మాట్లాడండి సార్. ఇలాగా చిల్లరగా మాట్లాడద్దు, చిల్లరగా అందరిలాగా మీరు కూడా మాట్లాడద్దు, చిల్లర మాట మాట్లాడక సార్. ఏంటి సార్ ఇది? ఇంతకు మించి మీ పెద్దవాళ్ళు మీ గురించి మాట్లాడదలుచుకోవాలా? జై హింద్.